మొక్కంటూ బంగారం అయితే అది ఎంత కొట్టినా సాగుతుంది అన్న విషయం మనకు తెలియదు కాదు. చిన్న డైరెక్టర్ అయ్యండి, చిన్న బడ్జెట్ మూవీ అయ్యండి, హీరో చిన్న వ్యక్తి అయ్యండి, తీసినటువంటి మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. దీనికి ఉదాహరణే హనుమాన్. భారీ కాస్టింగ్ ఉండి, భారీ డైరెక్టర్ ఉండి, భారీ హీరో ఉండి తీసినటువంటి సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పడానికి వేరే ఉదాహరణ అక్కర్లేదు. దీని పేరే ఆదిపురుష్ మూవీ. ఇప్పుడు ఈ ఉదాహరణలన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఒక సినిమా రాబోతుంది టాలీవుడ్‌లో. ఆ సినిమా పేరు మంచు విష్ణు హీరోగా నటిస్తున్నటువంటి 'భక్త కన్నప్ప' అన్న మూవీ గురించి. ఈ మూవీలో మల్టీ స్టారర్స్ చాలా మందే ఉన్నారు. భారీ కాస్టింగ్ ఈ మూవీలో ఉంది. ఈ మూవీలో ప్రభాస్ ఉన్నాడు, నందమూరి బాలయ్య బాబు నటించబోతున్నాడు, శివరాజ్ కుమార్ నటించబోతున్నాడు, మోహన్ లాల్ నటించబోతున్నాడు, చివరికి మోహన్ బాబు నటించబోతున్నాడు. ఇంత భారీ కాస్టింగ్‌తో తీయబోతున్నటువంటి ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మరి సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ మూవీ యొక్క డైరెక్ట్ సినిమాని ఏ విధంగా తీస్తాడు అన్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ మల్టీ స్టారర్ మూవీ. ఇప్పుడు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, బాలయ్య బాబుని ఒక క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. అదిరిపోయే క్యారెక్టర్ ఈ మూవీలో ఉండబోతుందనే చెప్పాలి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ స్టార్‌ని కూడా ఈ మూవీలో తీసుకున్నారు. అది కూడా ఒక అదిరిపోయే రేంజ్‌లో ఉండబోతుంది. శివుని క్యారెక్టర్‌లో అయితే ప్రభాస్ నటించబోతున్నాడు. ఇంత అదిరిపోయే క్యారెక్టర్స్‌తో చేయబోతున్నటువంటి ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుంది అనేదైతే చూడాల్సి ఉంటుంది. ఈ మధ్య టాలీవుడ్‌లో ఇంత భారీ స్థాయిలో భారీ మల్టీ స్టారర్ మూవీ రావటం లేదనే చెప్పాలి. ఇప్పుడొస్తున్న మూవీ కూడా ఈ 'భక్త కన్నప్ప' మూవీనే. ఇంత భారీ మూవీని తీయాలంటే డైరెక్టర్ కూడా రాజమౌళి లాంటి భారీ డైరెక్టర్ ఉండాలి. కానీ తీస్తున్నటువంటి డైరెక్టర్ ఒక చిన్న డైరెక్టర్. మరి ఏ విధంగా ఈ మూవీని తెరకెక్కిస్తాడు అన్నదైతే చూడాల్సి ఉంది. ఈ 'భక్త కన్నప్ప' మీదైతే అంచనాలైతే ప్రస్తుతానికి యావరేజ్‌గా ఉన్నాయి. కానీ ఇది పెరగాలంటే మాత్రం, ఈ మూవీకి హైప్ రావాలంటే మాత్రం ఏదో ఒక బలమైన టీజర్ అయితే రావాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ మూవీకి హైప్ వస్తుంది. ఈ మధ్య వచ్చే మూవీస్‌లో స్టార్ కాస్టింగ్ భారీ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా హైప్ అయితే పెద్దగా లేదనే చెప్పాలి. ఒక పూర్తి స్థాయి బ్లాక్ బస్టర్ కోసం 'మంచు విష్ణు' గట్టి ప్రయత్నమే చేస్తున్నాడని చెప్పాలి. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సినిమా కోసం చాలా మంది హీరోలు పనిచేయబోతున్నారు. మరి సినిమా యొక్క బ్లాక్ బస్టర్ కొడితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా అనుకుంటున్నారు. ఈ విషయం అంటూ తెలియాలి అంటే ఇంకొంతకాలం ఆగాల్సి ఉంటుంది. ఈ సినిమా నుంచి ఒక టీజర్ అయితే రాబోతుంది. అతి త్వరలో అది వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది సినిమా యొక్క స్టామినా ఏంటో. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సినిమాలు భారీ హిట్ అయితేనే టాలీవుడ్‌లో ఇటువంటి సినిమాలు ఇంకా ఎక్కువగా వస్తాయి. మల్టీ స్టార్ మూవీస్ ఎక్కువగా వస్తాయి.